హలో వియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హడావిడి. సో ఈ రోజు బ్లాగ్ లో మన కంటెంట్ ఏంటంటే డే 2 అన్నమాట. డే 2 ఫస్ట్ అయితే పైన్ ఫారెస్ట్ చూస్తున్నాం. దీని తర్వాత చాలా లొకేషన్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. హలో వియర్. సో ఇక్కడ ఊటీలోని డే 2 అనమాట. డే 2 ఇన్ ఊటీ. మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే మేము ఏఐ వుడ్ లైన్స్ వాళ్ళది ఆపోజిట్లోనే ఒక రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. అక్కడైతే మేము పాప పూరి తింటుంది, ఇంకేవి తినట్లేదు అనమాట. సో అక్కడికి పూరి ఆర్డర్ చేసుకున్నాం, వెళ్ళాము. ఇంతలోకి తొందరగా మా వ్యాన్ అయితే వచ్చేసింది. ఇంతలోకి టైం అయిపోతుందని చెప్పి వెంటనే అక్కడ నుండి పార్సల్ చేయించుకొని వచ్చామన్నమాట. మేమే లాస్ట్ అనమాట ఈ వ్యాన్ మొత్తానికి కూడా. మినీ వ్యాన్ అరేంజ్ చేశారు మాకు, ఏ వుడ్లైన్స్ వాళ్ళే అరేంజ్ చేశారు. ఈ టూర్ ప్యాకేజ్ వచ్చేసి ఒక 350 రూపీస్ అలా పడింది అనమాట. పర్ హెడ్ 350 రూపీస్ దే ఆర్ ఛార్జింగ్. అండ్ వాళ్ళకి కూడా ఎక్స్ట్రా టూర్ గైడ్ ఛార్జెస్ కూడా కొంచెం ఎక్స్ట్రా అనమాట. ఒక 100 or 150 రేంజ్లో ఉందంతే. తర్వాత టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 7 o'clock వరకు అని చెప్పారు. ఫస్ట్ అయితే మేము గోల్ఫ్ క్లబ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఒక మెంబర్షిప్ ఉండాలి, గోల్ఫ్ క్లబ్లో ఆడాలి అని అంటే మెంబర్షిప్ మనం మనీ పే చేసి తీసుకుంటే వీఆర్ ఎలిజిబుల్ టు ప్లే ఇన్ దట్ గోల్ఫ్ క్లబ్ అనమాట. అంత దూరం వచ్చి గోల్ఫ్ క్లబ్లో అయితే మేము ఆడాలనుకోలేదు. సో జస్ట్ అవుట్డోర్ వ్యూ అనమాట, అవుట్ సైడ్ వ్యూ మాత్రమే చూసాము. అక్కడ గైడ్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానమాట. అతను స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ లాగా చాలా సీరియస్గా ఉంటారు. అసలు అతను నవ్వంటే తెలుసా తెలీదా అన్నట్టు ఉంటారనమాట. మేబీ అలాగైతే అందరూ బేగొస్తారనేమో. నెక్స్ట్ వచ్చేసి మేము హెచ్పిఎఫ్ స్టూడియో ఊటీకి వెళ్ళామన్నమాట. హిందుస్థాన్ ఫోటో ఫ్రేమ్స్ స్టూడియో. అంటే ఇప్పుడంటే అంతా కూడా మోడర్నైజేషన్ అయిపోయి మొత్తం అంతా డిజిటల్ అయిపోయింది. ఒకప్పుడు అంతా రీల్సే కాబట్టి ఏదైనా సరే ఇక్కడి నుంచి వెళ్ళేదన్నమాట. గ్లోబల్గా కూడా, లోకల్గా కాకుండా గ్లోబల్గా ఇక్కడి నుంచి షూటింగ్ ఫిల్మ్స్ అనేవి వెళ్ళేవన్నమాట. సో ఇప్పుడైతే అది క్లోజ్ చేసి ఉంచారు, ఎందుకంటే ఇప్పుడు దీని డిమాండ్ అసలు లేదు, అంత డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మేము పైన్ ఫారెస్ట్కి వెళ్ళామన్నమాట. పైన్ ఫారెస్ట్లోని ఎక్కడైనా సరే ఎంట్రీ ఛార్జెస్ మనమే బేర్ చేసుకోవాలి. పైన్ ఫారెస్ట్లోకి వచ్చినప్పటికి 30 రూపీస్ పర్ పర్సన్ దే ఆర్ ఛార్జింగ్ అనమాట, ఎంట్రన్స్ ఫీజు. ఇక్కడ మొత్తం అంతా పైన్ ట్రీస్ ఉంటాయండి, చాలా పెద్ద ట్రీస్ ఉంటాయి కదా. చాలా మూవీ షూట్స్ కూడా ఇక్కడే జరిగాయి అన్నమాట. చాలా మూవీ షూట్స్ జరిగాయి ఇక్కడ. ఇదనమాట పైన్ ఫారెస్ట్. ఇక్కడ చాలా స్టీప్గా ఉందన్నమాట హిల్. కిందకి వెళ్ళాక కిందన ఒక లేక్ ఉంటుంది అనమాట, పైన్ లేక్ ఉంటుంది. పైన్ ఫారెస్ట్ ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ వ్యూ కూడా బాగుంటుంది. ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు. హార్స్ రైడింగ్ అంటే మామూలుగా హార్స్ రైడింగ్ కాదు, జస్ట్ వాక్కి తీసుకెళ్తారంటే హార్స్ మీద కూర్చోబెట్టి. అండ్ ఇది వచ్చేసి వ్యూ అనమాట. ఫారెస్ట్ లో వాక్ చేస్తున్నాను నేనైతే.
కింద లేక్ ఉందన్నమాట. లేక్‌కి మనం కిందకి వెళ్ళాలి. కొంచెం స్టీప్‌గా ఉంది హిల్. మీరు చూసుకొని వాకింగ్ చేయాలన్నమాట. మంకీస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. సో, లగేజ్‌తో వెళ్ళుంటే కేర్‌ఫుల్. హియర్ వి గో లొకేషన్ మీకు చూపిస్తాను. సో, వాక్ ఇన్ ద వుడ్స్ విత్ లేక్ వ్యూ. సో మెనీ మంకీస్ స్టార్టింగ్ లో ఉన్నాయి. నౌ హియర్ ఇస్ ద లేక్ అండ్ హార్స్ రైడ్ ఆల్సో అవైలబుల్. రెడీ మేడం, హార్స్ రెడీ. సో ఇక్కడైతే పైన్ ఫారెస్ట్ దగ్గర అయితే నేను చెప్పాను కదండి, హార్స్ రైడ్ కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్పి మేము హార్స్ రైడ్ అయితే ట్రై చేసాము. మా బౌద్విక కూడా, అదే మా పాప నేను కూడా కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాము ట్రై చేద్దామని. ఇక్కడైతే ఇక్కడ నుంచి ఆ లేక్ చివరి దాకా తీసుకెళ్తారనమాట. వ్యూ బాగుంటుంది అక్కడ మాత్రం, చాలా బాగుంటుందండి. ఆ ఎడ్జ్లోని వ్యూ మాత్రం వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే ఫోన్ మా హస్బెండ్ దగ్గరే ఉంది. ఎందుకంటే పాపతోని గట్టి పట్టుకోవాలి కాబట్టి పాపని నేను ఆ రిస్క్ తీసుకోలేదు. 200 రూపీస్ అనమాట ఫర్ వన్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి 1 రౌండ్ కోసం అని చెప్పి 200 ఛార్జ్ చేస్తున్నారు. పాపకి నాకు కలిపి తీసుకున్నారు 200 రూపీస్. అండ్ ఇక్కడ పైన్ ఫారెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ పాయికరా లేక్ అయితే వెళ్ళిపోదాం మనం.
ఈ స్పాట్కి రావాలంటే దాదాపుగా అక్కడ పార్కింగ్ ఉంది, అక్కడ ఆపేసి అలా నడుచుకుంటూ ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ దాకా వచ్చాక తెర ఏముందంటే ఆ కొండ మీద ఏముందనేది ఈ కొండ మీద నుంచి చూడటమే. ఈ వ్యూ మొత్తం కొండ మీద నుంచి పక్కవన్నీ చూడటం మాత్రమే. ఇదంతా నడిచి రావాల్సిందే. ఈ ప్లేస్ పేరు అయితే షూటింగ్ స్పాట్ 9th మైల్ అండి, వెన్లాక్ డౌన్స్ ట్రైల్ అని కూడా అంటారు. అండ్ దీనికన్నా ముందు కామరాజర్ డ్యామ్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ అవుటర్స్ అండ్ విజిటర్స్ ఎవరు కూడా నాట్ అలౌడ్ అనమాట, నో ఎంట్రీ. సో అవుట్ సైడ్ వ్యూ చూసి వెంటనే 9th మైల్కి అయితే వచ్చాము. షూటింగ్ స్పాట్ 9th మైల్. ఈ లొకేషన్లో కూడా చాలా మూవీస్లో వీడియో, సాంగ్స్ అండ్ ఫోటోషూట్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఈ ప్లేస్ దగ్గర. ఇక్కడ ప్యూర్ నేచర్ అనమాట, మౌంటైన్స్, ట్రీస్, స్కై అంతా వ్యూస్ బాగుంటాయి అంతే. అండ్ ఫోటో పర్పస్ కోసం, వీడియో పర్పస్ కోసం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. బట్ ఎక్కాలండి, చాలా దూరం కొండ ఎక్కాలి, దిగాలి. కిడ్స్తో కొంచెం కష్టమే, బట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కాబట్టి ట్రై చేసేయాల్సిందే. అండ్ దీనికి వచ్చి ఎంట్రీ ప్రైస్ టికెట్ వచ్చేసి 30 రూపీస్ పర్ హెడ్ అనమాట, దే ఆర్ ఛార్జింగ్. అలాగే అక్కడికక్కడ మీదన కూడా చైర్స్ అనేవి ఉన్నాయి, అక్కడ కూర్చొని కాసేపు రిలాక్స్ కూడా అవ్వచ్చు. అండ్ మేమైతే మీదకి వెళ్ళి కొంచెం అలా చూసి కొన్ని ఫొటోస్, వీడియోస్ తీసుకొని రిటర్న్ సో అవుతున్నాము. వ్యూయర్స్ చూసారు కదా, ఇది 9th మైల్ షూటింగ్ స్పాట్ అనమాట. షూటింగ్ స్పాట్ కవర్ చేసాం, మీరు వీడియోలో చూసారు కాబట్టి. సో ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాం. నెక్స్ట్ వచ్చి ఇంకొక లొకేషన్, అది మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వీడియో పూర్తి వరకు చూస్తూ ఉండండి. మీకు మా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్పాట్ అంటారు దీన్ని. అండ్ హియర్ వి గో, ద వ్యూస్ ఆర్ అమేజింగ్, జస్ట్ ఫర్ ఫోటో పర్పస్. అండ్ రెయిన్ పడితే ఐ డోంట్ నో. అండ్ ఇక్కడ ఏ లొకేషన్కి వెళ్ళినా సరే అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది కదండి, అదంతా కూడా ఒక హట్ లాగా ఉంటుంది అనమాట. ఒక వెరైటీ కేవ్ టైప్ హట్ లా ఉంటుంది. మీరు గమనిస్తే కనుక ఎక్కడికి వెళ్ళినా సరే, పైన్ ఫారెస్ట్ కానీ, ఇక్కడ షూటింగ్ స్పాట్ 9th మైల్ కానీ ఎక్కడైనా సరే, ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ ట్రెడిషన్, ఊటీలోని ఇక్కడ పాయకర సైడు ఓల్డ్ ట్రెడిషన్స్ ప్రకారం హోమ్స్ అలా ఉండేవన్నమాట ఒకప్పుడు. అదే ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళు టికెట్ కౌంటర్ని అలా సెట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చి 30 రూపీస్ దే ఆర్ ఛార్జింగ్ అనమాట పర్ హెడ్ ఎంట్రీ టికెట్ షూటింగ్ స్పాట్ 9th మైల్కి. అండ్ మేము మొత్తం అంతా వ్యూ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ టు అవర్ మినీ వ్యాన్. అండ్ మా గైడ్, డ్రైవర్ కూడా మంచి డీప్ డిస్కషన్లో ఉన్నారు, మేము కూడా వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి ముదుమలై టైగర్ ఫారెస్ట్ రిజర్వ్ అనమాట, అక్కడికైతే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే చాలా యానిమల్స్ కనిపిస్తాయి. మ్యాక్సిమం ఈ టైగర్, లయన్ లాంటివి కనిపించాలంటే మాత్రం కొంచెం లక్ ఉండాలి. ఎలిఫెంట్ క్యాంపు, జంగిల్ రైడ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో దీని తర్వాత మన నెక్స్ట్ జర్నీ అయితే డైరెక్ట్ ముదుమలై వైల్డ్ లైఫ్ సెంచరీ. మధ్యలోని ఒక వాటర్ ఫాల్స్ లాగా, నేను పాయకర వాటర్ ఫాల్స్ అని అన్నాను కదా, ఇది పాయకర వాటర్ ఫాల్స్లోని అదంతా ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అండి. యాక్చువల్గా ఈ డ్యామ్లో చూసారా, మీకు 3 హోల్స్ కనిపిస్తున్నాయి కదా వాటర్ ఫ్లో అనేది. యాక్చువల్గా 5 or 4 గేట్స్ ఉంటాయంట. ఈ వాటర్ అంతా కూడా ట్రావెల్ అయ్యి అటువైపు మనం పాయకర లేక్కి వెళ్తాము కాసేపట్లో. పాయకర లేక్ నుంచి దాని తర్వాత ముదుమలై వాటర్ ఫాల్స్కి, ముదుమలై టైగర్ రిజర్వ్కి వెళ్తాం అనమాట. ఈ పాయకర లేక్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే చాలా డిస్టెన్స్, ఒక ½ an hour డిస్టెన్స్ వాక్ చేసిన తర్వాత అక్కడ పాయకర వాటర్ ఫాల్స్ ఉంటాయి. అక్కడ వాటర్ ఫాల్స్ అని న్యాచురల్ కాదనమాట, ఈ వాటర్ అంతా ఫ్లో అయ్యి అక్కడ ఫాల్స్ లాగా మనకి కనిపిస్తుంది, ఆర్టిఫిషియల్ అనమాట అని మా గైడ్ చెప్పారు మాతోని. దీని తర్వాత మేము పాయకర లేక్ అయితే వెళ్తున్నాము, అక్కడ బోటింగ్ కూడా ఉందన్నమాట. ఓకే అండి, ఇప్పుడైతే ఆ డ్యామ్ది అయితే నేను చూపించాను కదా. ఇప్పుడు మా నెక్స్ట్ జర్నీ అయితే పాయకర లేక్ అనమాట. పాయకర లేక్ తర్వాత పాయకర వాటర్ ఫాల్స్ అనేది మేము స్కిప్ చేసాము. పాయకర లేక్ దగ్గర ఎంట్రీ టికెట్ లాగా అంటే ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే బోటింగ్ చేసుకోవడం అనమాట. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్, టూరిస్ట్ అట్రాక్షన్ ఏంటంటే పాయకర లేక్లో బోటింగ్ చాలా బాగుంటుంది. స్పీడ్ బోటింగ్ చేసుకుందామని అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడే మేము ఫిక్స్ అయిపోయాము. సో ఇక్కడ జెట్ స్పీడ్ బోటింగ్ అనేది డిసైడ్ చేసుకోవడానికి టైం పట్టింది. మిగిలిన మినీ వ్యాన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చేసాం. ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు కదా, తమ్ముడు, నేను, మా హస్బెండ్, పాప కలిపి ఒక
4 సీటర్ బోట్ రైడ్ అనేది అయితే స్పీడ్ బోటింగ్ అయితే మేము ఎంచుకున్నాము. దానికి అమౌంట్ కూడా నేను మీకు బిల్ చూపిస్తాను. అండ్ ఇదనమాట టికెట్ కౌంటర్. ఈ టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్స్ తీసుకొని నెక్స్ట్ లైఫ్ జాకెట్స్ మ్యాండేటరీ. ఇక్కడ ప్రైజెస్ అనేది నేను మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను అనమాట. ఇది అనమాట 1300 అయితే మేము తీసుకున్నాము 5 సీటర్ది. అండ్ హలో సో ఇప్పుడు మేము పైకర లేక్ దగ్గర బోటింగ్ అయితే ఎక్కేసాము. మా పాప ఆల్రెడీ తినేస్తుంది లైఫ్ జాకెట్ ని కూడా. ఇక భయ్యా మా హస్బెండ్ అందరూ కూడా రెడీగా ఉన్నాము. 10 minutes బోట్ రైడ్ అన్నమాట. ఇది స్పీడ్ బోట్ 1150 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. స్టీమ్ కొంచెం డేంజరస్ గా అనిపిస్తుంది ఎక్కలేదు. జాగ్రత్త తీ బ్రదర్. అరే వి మిస్డ్ యార్.
టైగర్ టైగర్ అట ये वहाँ है शायद సౌండా దే విల్ కమ్ ఇన్ వాటర్ ఆల్సో బెటర్ వి లీవ్ ద ప్లేస్ నా Verso, non puoi pensare, Batia, stanno in quello che vedere. మేము పాయికర బోటింగ్ స్పీడ్ బోటింగ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట. దీని తర్వాత మేము అక్కడ జస్ట్ 1 మినిట్లో మిస్ అయిపోయామండి. అక్కడైతే టైగర్ వచ్చిందంట వాటర్ తాగడానికి. అది చూసారు, ముందు బోట్ వాళ్ళు చూసారు, ఆగారు కూడా. అది ఇంతలోకి జంగిల్లోకి మళ్ళీ వెళ్ళిపోయింది పరిగెట్టుకొని. 1 మినిట్ ముందుంటే వెళ్ళుంటే చూసేవాళ్ళమేమో. బట్ ఇట్స్ ఓకే. అండ్ మాది స్పీడ్ బోటింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఒకసారి మొత్తం అలా ఒక లుక్ వేసి మళ్ళీ బ్యాక్ టు అవర్ మినీ వ్యాన్ అనమాట. దీని తర్వాత ముదుమలై జంగిల్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనమాట. ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీకి అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ చాలా వరకు యానిమల్స్, ఒక టైగర్ తప్ప మిగిలిన యానిమల్స్ అన్నీ మ్యాక్సిమం కనిపించాయి. బట్ ఇంతలోకి మధ్యలోని ఒక చిన్న రెస్టారెంట్లో అయితే ఆపారనమాట లంచ్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు ముదుమలై టైగర్ రిజర్వ్కి అయితే మేము వచ్చేసాము. ఇక్కడ యానిమల్స్ అన్నీ చూడండి మీరు.
సో ఇలాగైతే మా డే 2 ఇన్ ఊటీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిందండి. అండ్ ఆల్మోస్ట్ 7:30 ఆ టైం అయిందనమాట. 7:30 to 7:45 ఆ టైంలోనైతే మేము మళ్ళీ మా రెస్టారెంట్ దగ్గర రీచ్ అయిపోయాము. మా ఏఐ వుడ్లాండ్స్ రెసిడెన్సీ రెస్టారెంట్ కోసం, హోటల్ కోసం మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను, సెకండ్ వీడియోలో మీకు రూమ్ టూర్ అనేది చూపిస్తానని, నైట్ వ్యూ అనేది చూపిస్తానండి. ఇదనమాట ఏఐ వుడ్లాండ్స్ రెసిడెన్సీ అవుటర్ లుక్ నైట్ టైమ్. దీని ఆపోజిట్లోనే హోటల్ ఉంటుందన్నమాట. ఈ రెస్టారెంట్ ఈ హోటల్ రూమ్ ఆపోజిట్లోని రెస్టారెంట్ ఉంటుంది, సారీ. అండ్ మేము కొంచెం టైర్డ్గానే ఉన్నాము. అండ్ మా పాప కూడా కొంచెం టైర్డ్గా ఉంది, కానీ చాలా కోఆపరేటివ్గా ఉంది ఒక విధంగా చెప్పాలి అంటే. ఇప్పుడు చూద్దాము ఒక ఇన్నర్ వ్యూ అనమాట, అవుట్లుక్ ఎలాగుంది ఏంటి అనేది.
సో హలో వియర్స్, సో చూసారు కదా ఈ రోజు మా డే 2 ఇన్ ఊటీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకవేళ మిస్ అయితే కనుక షార్ట్ కట్ లో మొత్తం వీడియో చెప్పాలి అని అంటే కనుక మేమైతే ఈ రోజు పైకర సైట్ వెళ్ళామన్నమాట. ఇది హోటల్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం వల్ల ఇంకా కంఫర్టబుల్ గా అనిపించింది. అండ్ ఇందులో వచ్చినప్పటికీ పైకర వాటర్ ఫాల్స్ అయితే స్కిప్ చేయడం జరిగింది, ఎందుకంటే కంప్లీట్ ఆర్టిఫిషియల్ అని చెప్పారు. అండ్ వాటర్ ఫ్లో కూడా తక్కువ ఉందని చెప్పేసి పైకర లేక్ దగ్గరికి అయితే వెళ్ళారు అనమాట. పైకర లేక్, పైన్ ఫారెస్ట్, అలాగే షూటింగ్ స్పాట్ అని ఉంటుంది 6th or 9th మైల్, మర్చిపోయాను. బట్ షూటింగ్ స్పాట్ అనేది చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చినప్పటికి ముదిమలై ఫారెస్ట్ రైడ్ ఉంది, అది మాత్రం చాలా వర్తబుల్ అనిపించింది. వాళ్ళకు బాగుండి అక్కడ ఎలిఫెంట్స్, డేర్స్, అలాగే మేము బేసన్ని కూడా చూసాము, పికాక్స్ చూసాము. చాలా వర్తబుల్ గా అనిపించింది అండ్ చాలా సాటిస్ఫాక్టరీగా అనిపించింది. ఇవన్నీ కూడా 350 రూపీస్ లోని రావడం వల్ల ఇంకా సాటిస్ఫాక్టరీగా అనిపించింది. అఫ్ కోర్స్ మనం అక్కడ ఎంట్రీ ఫీజు మొత్తం మనం పే చేయాలి. పార్కింగ్ అండ్ అవన్నీ కూడా క్యాబ్ వాళ్ళే చూసుకుంటారు, హ్యాడ్ వాళ్ళే. సో ఇది మా ఊటీ ట్రిప్ అన్నమాట. మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ పేరు తెలుసు కదా, హడావిడి.